ఏమన్నాడు పదే పది విధములా చెప్తున్నామని దాల్చుకున్నావు కనుక ఎంత మాత్రం ఆడవాళ్ళ సంతానం కావాలని పట్టుబట్టు ఉన్నావు కనుక అలాగనే నీకు ఆడవాళ్ళ సంతానం ఇచ్చదును అలాగనే గైగుణం అమ్మ భక్తురాల ఆహా అటువంటి పండ్ల 10 గడియలకు నీకు నవమాసాలు నిండు వచ్చినమ్మ భక్తురాల ఆయనను నీవు కోరినట్టుగా నీకు ఆడవాళ్ళ సంతానం ఇచ్చుకున్నాను కనుక నేను చేరవస్తున్న భక్తురాల ఆందిమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్చేదు ఇప్పు నూనె సంపంగ నూనె పాలడాయలు కాళ్ళేమో పండమ్మ యాప్చేదు తీసుకో దోశలు బాగా అవుతాయి అంటే అట్లా చేసుకోవాలి నేను ఎట్లా పట్టు పట్టు బంగాళ విన్నూరు చేపలు ఉన్నాడు మానేది లేదు మా నాయన సొత్తు తాగుతాం తలకు పోసుకుంటాం మీ నాయన సొత్తు తాగుతాడమ్మా తలకన్నా మోసుకో పొద్దు నిండు కన్నా మోసుకో అంతే నీవెవరు ఎవరురా మానవా మానేదిలే మానేది లేదయ్యా మానవానగా నీవు ఎవరు నేను ఎవరన్నా అయిపోదు పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చినా బోని చెయ్యి బోని ఎందుకల్లా అందింగల్లా కొబ్బరి నూనె కల్లా బోని అనగా ఏమి ఎందుకులా పక్కారం సిక్కి పెట్టి పోయి తెచ్చినాయి నూనె నెట్టి తెలదా పన్నీ కట్రాయి 2 తీసుకొచ్చి ఎంత 30 వేసావులు మాత్రం
వేసినవే. ఇప్పుడు వేసినావు లేదా? లేదు. నైట్ వేసిపోతే పోయిందా? ఊసిపేట కట్టుకుంటాం మేము. పోనీ చెయ్యి. మానవా పోనీ అనగా మాకు తెలీదు. పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చిన మనిషి అబ్బర్నా కొడుకు నేను. నోరు మూసుకొని పోనీ చెయ్యి. మానవా మానేది లేదులే. పోనీ అనగా మాకు తెలీదు. యా ఊరు మంది? మాది కదిరే. మా దిక్కదిరే. మాది కదిరి, మాల కదిరి కాదు మాది. ఇంకేవుదే? ఆ యొక్క తనకల్లో కవుతురుండే కదిరి మాది. కదిరే? అవును. కదిరిలో నాకు అందరు తెలుసు, నాకు తెలియకుండా ఎవరు? కోనేటి కట్టిన మెట్లు కొట్ట రమ్మన్న కొడుక వెంకటప్ప మనవడా? అటువంటి వారు మేము. సిద్ధమల్లి కొడుకు కదా. నీవురా? అటువంటి వారము కాదు మేము. యావొక్క కదిరి కోగలు వెళ్తున్నాం. సాక్షాత్తు ఆ యొక్క కాదిరి నరసింహస్వామి అంటారు నన్ను. నువ్వు నరసింహస్వామి? అవును. ఎత్తుకో మీ టమాటా చెట్లు పెడితే కూర రాదు. ఆ పక్క పంట అంత అట్లే ఉంటుంది. నిన్ను పెడితే టమాటా చెట్లు. దేవతలను నీవు? దేవతల? అవును. యాశేరులో దేవేదే? దేవేది. ఆడ అంగల్లో ఆంజనేయ స్వామి గుడి కడిచేరులో నువ్వేం దేవత నిందే? దేవేది కాదు. ఇంగిట్లా మేము దేవతలు అనగా వరములు ఇచ్చే దేవతలు. స్వామి మీరు యాడ్ ఉండేది? మేము పై ఉంటాం. ఎలా చచ్చిపోయినవే? పైన చచ్చిపోయిండే కాదు, పై ఉండేది. మీలాంటి భక్తులందరూ వస్తుంటారు కనుక పైన అందరినీ ఆశీర్వదిస్తుంటాం. అలాంటి దేవతలా? అవును. కదిరా? అవును. కదిరిలో అందరూ బాగుంటారు స్వామి? ఎల్లరూ క్షేమమే. టమాట కట్టలు నాటేస్తారా? టమాట కట్ట అనగా ఏమి? టమాట కట్ట అంటే కూడా తెలదా? తెలియదు మాకు. ఏం పని చేస్తావు కదిరిలో? ఏ పనులు చేయము. అడాసిముండా కొడుకు. ఏం పని? ఏం మంచోళ్ళనే. ఏమో శబాష్. స్వామి ఏం పని చేయకుంటే మీకు అన్నం ఎట్లా? మానవా వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఏంటివే? నీలాంటి భక్తులు మీరు? మేమేం పనులు చేయము. ఏం సేవిస్తారు? ఏమి చేయము మానవా. ఏం సేవిస్తారు అంటే? ఏమి సేవిస్తాము? నీలాంటి భక్తులకు వరములు ఇస్తుంటాం మేము. తినేదానికి ఏం సేవిస్తారు అంటే? ఏమి సేవిస్తాం మేము? అమృతం సేవిస్తాం. ఎంత మీ ఊర్లో 90? 50? 90 కాదు. మా యొక్క దేవలోకమున మేము సేవించేది అమృతము. పాలు పెరుగు. భూలోకమున మీరు సేవించే అమృతం వేరే, మేము సేవించే అమృతం వేరే. మీరు సేవించే పాలు పెరుగు అమ్లికాయలు గొర్రె పీసులు వేసిస్తారు. అది వేరు ఇది వేరు. ఏం సమయం ఎరకాడ ఇటుకు వచ్చిండేది? మానవా యావొక్క భక్తురాలైన కొట్టబోదేవి మా గుడి వద్ద ఆడబాల సంతానం కొరకు వరపడి ఉంటే ఆడబాల సంతానం ఇచ్చేటందుకు వచ్చుంటవి. కరెక్ట్. సిమెంట్ లో ఎక్కింటావు, కళ్యాణ మనం కడి దిగి నడుచుకోవడం చేయటం. అటువంటి వారు మాయమయ్య దేవతలా? మాయమయ్య దేవతలు. నేను ఎప్పుడు చూసింది ఇప్పుడు అట్లా మాయమైపో. మానవా సత్య సామె దిక్కు తెలియదు. మానవా నేను మాయం కావాలంటే నీ 2 కన్నులు మూసుకొని గోవింద నారాయణుని మొదటి తలుచు నేను మాయమైతాను. 2 కన్నులు మూసుకొని గోవిందని దావం దూరం ఇంకొని వెళ్ళిపోతావు. తల చూడము ఒకసారి. రాయలపాలి అయిపోద్ది నువ్వు. ఏడుకుందనా? ఏడుకును. కదిరేవుడా వైకుంఠ వాస పరంగా మా మహానుభావం ఎక్కడ? అడుగు తీసేస్తామా నువ్వు నీకు? అలాగనే కదిరేవుడా వైకుంఠ వాస పరంగా మా మహానుభావ మాయమైపోయి దేవుళ్ళు ఎప్పుడు చూసిన తండ్రి ఒకసారి మాయమైపోతావు కదిరిదేవుడా. మళ్ళా వేడుకుంటే కదిరిదేవుడా వైకుంఠ వాస పరంగా మహానుభావ తప్పు అయిపోయింది ఒకసారి ప్రవేశంగా దేవా. చూస్తే నా ముట్టి కింద అనుకోంటివే 150 సార్లు మాయమైంది అమృతం దేవి.